వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు ఈనాడు దినపత్రికను మనం తీసుకుందాం. ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలు. ఈరోజు ఈనాడు దినపత్రిక యుద్ధ జ్వాలలు, ఖతార్ ఇరాక్లను దాకిన యుద్ధ జ్వాలలు. ఇది ఈనాడు ఆయన హైలైట్గా తీసుకున్న ప్రధాన పత్రిక. ఈనాడులో తీసుకున్న వార్త. ఏదైనప్పటికీ కూడా ఈ యుద్ధ మేఘాలు మాత్రం ఎప్పటికప్పుడు ఉద్రిక్తత దారితీసినటువంటి విషయాన్ని మాత్రం చూసుకుంటే మెల్లిగా అది ఖతారు, ఇరాకు ఏమైనప్పటికీ కూడా ఈ దోహా ఇవి అన్ని దేశాలు కూడా పాకినట్టు కనబడుతోంది. ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క గగనతలాన్ని మొత్తాన్ని మూసేశారు. ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇరాన్ దాడులు మొదలు పెట్టేసింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ డైరెక్ట్గానే ఆ యుద్ధానికి దిగిందో ఇక అప్పటి నుంచి ఇరాన్ మాత్రం దీన్ని మాత్రం అమెరికా రెడ్ లైన్ క్రాస్ అయింది, ఇక ఊరుకునేది లేదంటూ గట్టిగానే హెచ్చరించి ఇరాన్ ఈ విధంగా ఎక్కడెక్కడైతే దౌత్య కార్యాలయాలు ఎక్కడెక్కడ అమెరికా ఉన్నాయో ఆ దేశాల్లో ఇరాన్ కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, దోహా, కువైటు ఈ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దేశాల మీద కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికా దౌత్యపరమైన ఆఫీసుల మీద అన్నిటి మీద దాడులు మొదలుపెట్టేసింది. దీంతో తీవ్రంగా మారిపోయింది వాతావరణం. రాత్రి వరకు భయంకరమైనటువంటి ఎటు చూసినా కూడా పేలుళ్లతో దద్దరిల్లిపోయింది దోహా గగనతలం. అయితే ఈ విధంగా ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది, గగనతలాలను మూసివేసింది. కారణం ఈ పరిస్థితిని చూస్తుంటే ఒక్కసారిగా అక్కడికక్కడ ప్రవాస భారతీయులందరూ కూడా ఒక ఆందోళన నెలకొంది. ఇది యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తూ ఎక్కడ చూసినా సరే గగనతలాన్ని మొత్తాన్ని ఈ దాదాపు ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆపేసినాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన భారతీయులందరూ ఇటు కువైట్లో కానివ్వండి, దోహాలో కానివ్వండి, ఖతార్లో కానివ్వండి, ఇలా చాలామంది భారతీయులు చాలామంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరందరూ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోతామేమో, ఇంకా ప్రయాణాలు ఉండవేమో, అష్టదిగ్బంధనలు అయిపోయామో అనేటువంటి భావనలో బిక్కుమని ఉంటున్నారు భారతీయులు. ఇది ఎటువంటి పరిస్థితులు దారితీసేది యుద్ధం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని కనబడుతోంది. ఎటు చూసినా కూడా ఎక్కడికక్కడ చిక్కుకుపోయే ప్రమాదం ఉందా అనేటువంటి గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు మాత్రం ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎక్కడ చూసినా గంట తీవ్రతరం అయిపోతుంది యుద్ధం. క్షిపణుల దాడుల వర్షం కురిపిస్తుంది. ఈ విధంగా ఇలాంటి సందర్భంలో రాత్రి అంటే వేకువజామున 3:30 ఫ్లాష్ అంటూ ట్రంప్ ఒక వార్తని ఇచ్చారు, గుడ్ న్యూస్ అంటూ. అదేంటంటే సీజ్ ఫైర్కి అంగీకరించిన ఈ రెండు దేశాలు, కాబట్టి ఇక శాంతి వాతావరణం నెలకొనిద్దని ఆశిద్దాం, యుద్ధం ఆగిపోయినట్లే అని చెప్పినటువంటి ఒక్కసారిగా ట్రంప్ నుంచి ప్రకటన వచ్చింది. అర్ధరాత్రి అంటే వేకువజామున 3:30 వార్త ప్రకటించారు. ఈ కాల్పుల విరమణ ఏదైతే ఇద్దరి మధ్యన కుదిరింది ఒప్పందం అనేటువంటి విషయాన్ని, అంటే మరో 24 గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందం మొదటగా ఇరాన్ మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాబట్టి ఒక దేశం ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిరించిన తర్వాత ఒక దేశం ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా మిగతా రెండో దేశం కూడా, అంటే ఎదురు ఏ దేశం ఉందో ఆ దేశం కూడా దాన్ని గౌరవించాల్సిందే. కాబట్టి కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సిందే. కాబట్టి దీనికోసం ఇజ్రాయెల్ ఇద్దరు ఒప్పుకున్నారు. కానీ మొదటిగా మాత్రం ఇరాన్ దేశం మాత్రం కాల్పుల విరమణకి ఒప్పుకొని మొదలుపెట్టింది. మరో 6 గంటల తర్వాత ఎటువంటి బాంబుల సౌండ్లు కానీ, ఎటువంటి క్షిపణులు కానీ, డ్రోన్ల దాడులు కానీ ఉండవు. 24 గంటల లోపు మొత్తం రెండు దేశాలు కూడా ఈ కాల్పుల విరమణకి అంగీకరిస్తాయి. మొదటగా మాత్రం ఇరాన్ మొదలుపెట్టింది ఈ కాల్పుల విరమణ అనేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా రెండో దేశం గౌరవించాల్సిందే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే యుద్ధం కనుక ఏళ్ల తరబడి పశ్చిమాసియాలో కనుక కొనసాగితే మాత్రం భారీగా నష్టపోతాయి చాలా దేశాలు, చాలా భారీగా చవి చూడాల్సి వచ్చింది నష్టాన్ని. కాబట్టి అలా జరిగిద్దని నేను ఆశించట్లేదు. యుద్ధం ఆగిపోయినట్టే. రెండు దేశాలు ఈ విధంగా చేయటం చాలా మంచి పరిణామం. ఇది నాకు చాలా సంతోషదగ్గ విషయం, నాకు సంతోషాన్ని ఇచ్చింది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వేకువజామున 3:30 ఈ విధంగా ఫ్లాష్ న్యూస్ వచ్చేసింది. అంటే దాదాపుగా కాల్పుల విరమణ అయినట్టే, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి, యుద్ధం ఆగినట్టే అన్నటువంటి వార్తలు మాత్రం ఉదయాన్నే వేకువజామున 3:30 వచ్చినాయి. వాస్తవంగా ఈ వార్త అనేది ఒక రకంగా ఏముంది, దాదాపుగా ఎవరైనా యుద్ధం కోరుకోరు, శాంతిని కోరుకుంటారు. ఎందుకంటే మొదటి నుంచి భారతదేశం అదే చెప్తుంది. రెండు దేశాలతో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, స్నేహంతో కానివ్వండి, ఏమైనప్పటికీ కాల్పుల విరమణ అయితే ఎప్పుడైతే మొదలైందో అది అన్ని దేశాలు హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే
ఎక్కడైనా సమస్య అనేది యుద్ధంతోనే సాల్వ్ అవుద్ది అనుకుంటే ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మానవ జీవితం మనుగడ ఉండదు. ఎక్కడ సమస్యలు వచ్చినప్పుడు యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోవటమే రాజుల కాలంలో లాగా. అలా అయ్యేది కాదు ఈ కాలం, ఇది రాజుల కాలం కాదు. కాబట్టి ఎప్పుడైతే నిన్న ఎక్కడెక్కడైతే ఇరాన్ స్థావరాల్లో ఎక్కడెక్కడైతే అణుబాంబులు తయారు చేస్తుంది అనేటువంటి అనుమానం రేకెత్తిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఏ స్థావరాల్లో అయితే అదే అనుమానం వ్యక్తం చేసినటువంటి ఎక్కడో ఇన్నర్గా అనుమానం ఉన్నటువంటి అమెరికా ఎప్పుడైతే డైరెక్ట్గా యుద్ధరంగంలో దిగి మొదటిగా తన యొక్క భయంకరమైనటువంటి బాంబర్స్ ప్రయోగించింది మాత్రం ఇరాన్ ఎక్కడైతే స్థావరాల్లో ఈ అణుబాంబులు తయారు చేస్తున్నటువంటి స్థావరాల మీద మొదటిగా అటాక్ చేసింది అమెరికా. చేసిన తర్వాత ఎక్కడ చూసినా కూడా వాళ్ళు అనుమానించినట్టు వాళ్ళకి ఆ స్థావరాలు ఎక్కడైతే దాడి చేసిందో అమెరికా ఆ స్థావరాలు దొరకలేదు, అటువంటి ఆధారాలు ఏమీ దొరకలేదు వాళ్ళకి. దాదాపుగా సగం ఇక్కడే వాళ్ళకి ఉన్నటువంటి అనుమానం క్లియర్ అయిందని అనుకోవాలి. అయినప్పటికీ కూడా ఎక్కడో ఇజ్రాయెల్కి అమెరికాకు అనుమానమే. అంటే వాళ్ళు అనుమానంగా ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేసినప్పుడు ఎక్కడ దాని ఆధారాలు దొరకలేదు, కానీ ఎక్కడో చోట మాత్రం చాలా సీక్రెట్గా చేస్తుంది అనేటువంటి గట్టి వాదన ఇజ్రాయెల్ అమెరికాలో ఉంది. అయినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు అనుకున్నటువంటి ప్రదేశంలో మాత్రం దానికి సంబంధించినటువంటి న్యూక్లియర్ బాంబ్స్ కానీ ఏ తయారవుతున్నట్టు వాళ్ళకి ఆధారాలు దొరకలేదు. దాదాపుగా ఈ కారణం చేతనో ఏమో దాదాపు సగానికి వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ట్రంప్ గతంలో కూడా మన పాకిస్తాను ఈ భారతదేశంలో ఉన్నప్పుడు మన భారతదేశానికి సంబంధించి మొదటిగా ప్రకటించింది మాత్రం ట్రంపే, ఏదైతే సీజ్ ఫైర్ గురించి. అప్పుడు ఆ సందర్భంలో సీజ్ ఫైర్ ప్రకటించినప్పుడు భారతదేశానికి సంబంధించి మన భారతీయులందరూ చాలా కొంతమంది అప్పుడున్న పరిస్థితులను బట్టి హర్షించలేదు. కానీ వాస్తవం యుద్ధాన్ని మేము కూడా కోరుకోం కాబట్టి మనం భారతీయులం కాబట్టి అప్పుడు కూడా ట్రంప్ ఇదే విధంగా వ్యాఖ్యానించారు, మధ్యవర్తిత్వం చేశాను ఆపానని. అలాంటి వార్తలే మళ్ళీ ఇప్పుడు కూడా ప్రకటించేటప్పటికి కొంత నమ్మాల్సి వస్తుంది. దాదాపుగా ట్రంప్ వ్యాఖ్యలు కాబట్టి ఇద్దరి మధ్యన ఉన్నారు కాబట్టి దాని ఇజ్రాయెల్తో చాలా సన్నిహిత సంబంధాలు, దాదాపు ఇజ్రాయెల్ అమెరికా రెండు ఒకటే, దేశాలు వేరేనా అనే చెప్పుకునేటువంటి ఇది ఉంది కాబట్టి దాదాపుగా ట్రంపే స్వయంగా ప్రకటించాడు కాబట్టి దాదాపుగా కాల్పుల విరమణ అయిందని ఒప్పుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం విషయంలో కూడా ఇదే జరిగింది కాబట్టి అలాంటి వార్తలు వచ్చినాయి కాబట్టి. ఏమైనప్పటికీ కూడా ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్లో మంగళవారం వేకువజామున 3:30 కాలమాన పోస్ట్ చేశారు. అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్ ఇరాన్లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభం కానుంది. 24 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణకు ప్రారంభించనుంది, అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. అంతా సజావుగానే జరుగుతుందని భావిస్తున్నా. ఇందుకోసం ఇరు దేశాలను అభినందించాలనుకుంటున్నా. ఈ యుద్ధం కనుక ఏళ్ల తరబడి కొనసాగితే పశ్చిమాసియా నాశనమేది, కానీ అలా జరగలేదు, ఇక ముందు అలా జరగదు అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ పోస్టుపై ఇరాన్ ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేదు. ఇప్పటి వరకు ఈ ట్రంప్ ఇలాగే వ్యాఖ్యలు చేయడం జరిగింది వేకుజామున 3:30 ట్రూత్ ద్వారా. కానీ దీనికి నిజమే, మేము కాల్పుల విరమణకు ఒప్పుకున్నాము, శాంతిని కోరుకుంటున్నాము, ఇంకా చర్చల ద్వారా మనకు ఉన్నటువంటి ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి కొన్ని మాట్లాడుకుంటాం కూర్చుని అని ఎక్కడ కూడా ఇటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఎక్కడ ఇంతవరకు బహిర్గతంగా ప్రకటించలేదు. కానీ ట్రూత్ ద్వారా ట్రంప్ చెప్పినప్పటికీ పరిస్థితిని బట్టి నమ్మాల్సి వస్తుంది. కానీ అక్కడ మాత్రం దాడులు మాత్రం భయంకరంగానే కొనసాగుతున్నాయి. వాళ్ళు వేకుజామున 3:32 నుంచి ఎటువంటి దాడులు జరిగినాయి, ఇంకా దాడులు జరుగుతున్నాయా, క్షిపణులు ఒకదాని మీద ఒకళ్ళు అటాక్ చేసుకుంటున్నాయా అనేది మాత్రం ఇంతవరకు అధికారికంగా వార్తలు రాలేదు. కానీ ట్రంప్ ట్రూత్లో ప్రకటించారు కాబట్టి దాదాపుగా యుద్ధం అనేది ప్రస్తుతానికి కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్టే కనబడుతూ ఉంది. మొదటిగా మాత్రం మరో 6 గంటలు అన్నారు కాబట్టి చూడాలి ఎటువంటి వాతావరణం ఉందో. మొదటిగా మాత్రం ఇరాను కాల్పుల విరమణ మొదలుపెట్టింది. తర్వాత మరో 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ మొదలుపెట్టింది. టోటల్గా 24 గంటల్లో యుద్ధం ముగిసిపోయింది అన్నటువంటి వార్తని ట్రూత్ ద్వారా ట్రంప్ ప్రకటించారు కాబట్టి చూద్దాం. ఇది జరగాలని ఆశిద్దాం అందరం. యుద్ధం ఎవరు కోరుకోరు. యుద్ధం కనుక కొనసాగితే ఇప్పటికే దాని ప్రభావం కొన్ని ధరల విషయంలో కానివ్వండి, ఆయిల్ విషయాలు కానివ్వండి, చమురు నిల్వల విషయంలో కానివ్వండి, ఎక్కడికెక్కడ కొంత అలజడి అనేది మొదలైంది. అప్పుడే ధరల పెరుగుదల కూడా మొదలయ్యాయి. కాబట్టి ఏదైతే కొన్ని ఇరాన్ సంస్థ ద్వారా కొన్ని నడుస్తూ ఉన్నాయో, కొన్ని ఆర్థిక లావాదేవీలు కానివ్వండి, కొన్ని దేశానికి సంబంధించినటువంటి ఇరాన్ నుంచి మనకు
వచ్చేటువంటి కొన్ని సప్లై అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఉన్నటువంటి వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి కొన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడో కొంత దెబ్బతిని ముఖ్యంగా భారతదేశము అతలాకుతలమైద్ది అనేటువంటి కాకపోయినా కూడా కొన్ని ధరల పెరుగుదలలో మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిన సమయం వచ్చేసింది. అదేవిధంగా చైనా కూడా భారీగానే కొంచెం ఒక రకంగా భయపడింది ఈ యుద్ధం కనుక కొనసాగితే పరిస్థితులు ఎలా ఉంటాయని. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే పశ్చిమాసియాలో ఉండే దేశాలన్నిటి కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేయదగ్గ విషయం ఇవన్నీ కూడా యుద్ధం ఆగటం వల్ల. చూద్దాం ఈ యుద్ధం ఎంతవరకు దాదాపుగా ట్రంప్ చెప్పారు కాబట్టి దాదాపుగా, ఎందుకంటే ట్రంప్ ఇజ్రాయెల్ ఒకటే కాబట్టి చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయో. ఆగాలని కోరుకుంటా యుద్ధం కూడా. తర్వాత ఇంకొక ప్రధాన వార్తగా 9 రోజుల్లోపే రైతు భరోసా ఇప్పటి వరకు 60 లక్షల మందికి 8,284 కోట్ల విడుదల. ఏమైనా రైతు భరోసా ఇప్పటికే మనం చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు 9,000 కోట్లు 9 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిగానే విడతల వారీగా రైతు భరోసా అనేది ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 9,000 కోట్లలో 8,284 కోట్లు విడుదల చేశారు. 67 లక్షల మంది రైతుల ఖాతాలో దీనికి రైతు భరోసా పడ్డాయి. ఈ రోజుతో మామూలుగా మిగిలిన వారందరికీ అంటే 9,000 కోట్లలో ఇక మిగిలింది 8,284 కోట్లు. ఇక 9,000 కోట్లు ఎంతైతే మిగిలిందో దానికి సంబంధించి ఈరోజు మిగిలిన వారికి కూడా నేడు జమ అన్ని అంటే దాదాపుగా మాట ఇచ్చిన ప్రకారం 9,000 కోట్లు అందరి రైతుల్లో రైతు భరోసా నిధి కింద వచ్చేటువంటి రైతుల అకౌంట్లో ఈరోజు దాదాపుగా అందరికీ 100% పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చివరి రోజు. దానికోసం హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ సర్కారు. అది రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి రైతు భరోసా సంబంధించిన కూడా ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీల్లో ఇచ్చినట్టు రైతుల అకౌంట్లో వేసి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఇలాగే ఒక విజయోత్సవ సభలు నిర్వహించారు. పండుగ వాతావరణం క్రియేట్ చేశారు. అప్పట్లో విధంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సంబరాలు చేస్తున్నారు. ఇది అలాగే ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రైతు భరోసా లాగా వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి సాయం పంపిణీ 9 రోజులు పూర్తిగానుంది. రైతు భరోసా పథకం కింద 15 ఎకరాల వరకు ప్రభుత్వం సోమవారం 513.13 కోట్లు నిధులు విడుదల చేసింది. దీంతో 7 రోజుల్లో 67 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284.66 కోట్లు జమ అయ్యాయి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 9 రోజులు 9,000 కోట్లు అనేది రైతుల అకౌంట్లో విడుదల చేసింది. రైతు భరోసా కింద వేసినటువంటి విధంగా ఏదైతే రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తూ, అంటే వ్యవసాయానికి ముందుగా పెట్టుబడికి సాయంగా ఇచ్చేటువంటి రైతు సాయాన్ని రైతులకు రావటం, అదేవిధంగా వాళ్లకు ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు కానివ్వండి, అదేవిధంగా సీజనల్గా ఎటువంటి పంటలు వేయాలనేటువంటి వీటన్నిటి కూడా రైతులకు అవగాహన కలిగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు వీటన్నిటి మీద రైతులకు ఏదైతే మాట ఇచ్చారో ఈ రైతు భరోసా సంబంధించి అనుకున్నట్టుగానే 9,000 కోట్లు వరుసగా విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు ఇవన్నీ కేవలం ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టు కంటి తుడుపు చర్య. ఇది రైతుల ఖాతాల్లోకి 100% పడట్లేదు అనే పక్క ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టే విధంగా 9,000 కోట్లు విడుదల చేశారు. దానికి సంబంధించి నేడు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో ఈ రోజు మొత్తం జమ అయిపోతా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు రాష్ట్ర పండుగను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ వాటిని హైలైట్గా చేసుకుంది ఈనాడు దినపత్రిక. తర్వాత స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎప్పుడో జరగాల్సిన ఫిబ్రవరిలో జరగాల్సింది ఇంకెందుకు జాప్యం చేస్తూ ఉన్నారు అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. దానికి ఇంకొక 60 రోజుల సమయం కావాలన్నట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టు అడగటం జరిగింది. దాన్ని రిజర్వ్గా పెట్టుకున్నారు. తర్వాత రిజర్వ్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకోసారి దాని మీద వాదనలు జరగనున్నాయి. ఏమైనప్పుడు కూడా స్థానిక సంస్థ ఎన్నికలు అనేవి తెలంగాణలో ఎప్పటికప్పుడు మనం కూడా సహజంగా చూస్తూ ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది అనేటువంటి వార్తని ప్రతి నెల వెంటనే ఉంటాము. నెల మొదటి వారంలో వింటుంటాం, మళ్ళీ నెల చివరి వారం అంటుంటారు, నెల చివరి రాగానే మళ్ళీ వచ్చే నెల అంటుంటారు. ఈ విధంగా మనం ప్రతి నెల వెంటనే ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికల గురించి. దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టు కూడా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం తరపున న్యాయవాది ఇంకొక 60 రోజులు గడువు అడగడం జరిగింది. వాదన రిజర్వ్లో పెట్టారు. కాబట్టి బీసీ రిజర్వేషన్ ఖరారుకు గడువు కోరిన ప్రభుత్వం ఏదైతే రీజను ఈ రిజర్వేషన్ల ప్రకారం ఇచ్చేటువంటి విధంగా
ఆ సర్వే ప్రకారం ఆలస్యమైందన్నటువంటి విషయాన్ని కూడా కోర్టుకు దృష్టి తీసుకెళ్లారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి సరైనటువంటి సర్వే జరగలేదు, కులగణన సర్వే అనేది సరిగా జరగలేదు అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది. అందుకే దానికి ఈ సర్వే 1-2 సార్లు ఎక్కడైతే సర్వే లోపాలు జరిగినాయో, ఎక్కడైతే మిస్ అయిందో మళ్ళీ 1-2-3 సార్లు రేవంత్ రెడ్డి సర్కార్ సర్వే చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే బీసీకి సంబంధించిన ఏదైతే కులగణన జరిగిన తర్వాతనే పూర్తి స్థాయిలో మేము రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తామన్నట్టు మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొస్తున్నటువంటి విషయంలో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇంకొక క్లారిటీ రాలేదు. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మిగతా కమ్యూనిటీస్ ఉన్నాయి, దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు రిజర్వేషన్ల ప్రకారం ప్రకటించాల్సిన సీట్ల కోసం ఒక స్ట్రక్చర్ అనేది, ఒక క్లస్టర్ అనేది క్లారిటీ రాలేదు. దానికోసమే ఆలస్యం అవుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేయడం జరిగింది. దానికోసం ఇంకొక 60 రోజులు గడువు అడగడం జరిగింది. ఓ పక్క మాత్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల మీద మాత్రం కసరత్తు చేస్తూనే ఉంది, ప్రతి నెల అని చెప్పుకుంటానే వస్తుంది. ఈ నెల కూడా మనం విన్నాము, మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలైద్దని, మళ్ళీ ఈ నెల చివరి వారం కూడా వస్తుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు నోటిఫికేషన్ విడుదలవ్వలేదు. ప్రతిసారి జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ స్థానిక సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది అన్నటువంటి విషయాన్ని ప్రతిసారి మనం వింటానే ఉంటాము. ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఈ స్థానిక సంస్థల ఎన్నిక మీద నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది, ఈ క్యాబినెట్లో చర్చ జరుగుతుంది అని ప్రతిసారి తెలంగాణ క్యాబినెట్ జరిగినప్పుడల్లా మనం ఈ వార్తలు వింటానే ఉంటాం. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా గట్టిగా ఇంకా కోర్టు కూడా గట్టిగా ప్రశ్నించింది కాబట్టి దీనికంటూ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫైనల్గా స్థానిక ఎన్నికల మీద. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ స్థానిక ఎన్నికల్లో వెళ్ళటానికి ఇటు అధికారంలో ప్రభుత్వం కూడా చాలా కొంచెం ఆచితూచి వేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, ఇచ్చిన హామీలు కానివ్వండి, ఎంతవరకు నెరవేర్చామా, ప్రస్తుతం ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వైఖరి ఏంది, ఈ విధంగా కనుక రిజర్వేషన్ల ప్రకారం వెళ్తే మొట్టమొదటిసారిగా అలాంటి రిజర్వేషన్ ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని రిజర్వేషన్ సర్వే కానీ చేసి దాని ప్రకారం సీట్లు ఇవ్వటం అనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకుని ఆ విధంగా వెళ్తే బీసీల్లో ఒక రకంగా సానుభూతి పెరిగి దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగిద్ది అనేది వాళ్ళ ఆలోచన. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిన వాటిలో ప్రజల్లో ఎక్కడో కొంత నిరుత్సాహం ఉంది. అది స్థానిక సంస్థల ఎన్నికల మీద పడితే రేవంత్ రెడ్డి సర్కార్ మీదే ఒక రకమైనటువంటి అల్టిమేట్ జారీ అయిద్దేమో, దానికి సంబంధించినటువంటి ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని బయటపడితే మళ్ళీ సర్కార్కే, అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి ఇబ్బంది అనేటువంటి విషయంలో కూడా మెల్లిమెల్లిగా ఆ ప్రజల్లో ఉన్నటువంటి పొంగుతున్నటువంటి పాల మీద నీళ్లు చల్లినట్టు ఆ విధంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కానివ్వండి, ఆ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఇవన్నీ క్రమేపీ ఒక్కదాన్ని ఒక రకమైనటువంటి కోపాన్ని చల్లార్చుతూ అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని మెల్లిగా ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత స్థానిక సంస్థలు వెళ్ళాలనేది రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్లా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి కొన్ని నిరసన ఏదైతే ఉందో దాన్ని మెల్లిగా ప్రభుత్వ ఉద్యోగుల్ని పిలిపించి 1-2 సార్లు చర్చ జరిపి వాళ్ళకి కావాల్సిన డిఏలు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విడుదల చేసుకుంటూ మెల్లిగా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్లను మెల్లిగా ఒక్కొక్కటి తీర్చడానికి ప్రభుత్వం కూడా అంగీకరించి చూసుకుంటే ఒక ఎత్తు కనబడతా ఉంది. అదేవిధంగా రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి గతంలో రైతు భరోసా పూర్తిగా 100% అమలు చేయలేదు అనేటువంటి వ్యతిరేకత ఉంది. వాస్తవంగా 100% అమలు కాలేదు కొన్ని ఏరియాల్లో. దానికి సంబంధించి కూడా రైతుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అసహనాన్ని దూరం చేసేందుకు మెల్లిగా రైతు భరోసా అనేది మొదలుపెట్టి ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు విడుదల చేయడం అనేది జరిగింది. ఇలా చూసుకుంటే విద్యార్థులకు వచ్చేటప్పటికి ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయటం, అదేవిధంగా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ఎక్కడెక్కడైతే వ్యతిరేకత ఉందో వాటన్నిటిని కూల్ చేసుకుంటూ వచ్చి చివరిగా దాని యొక్క ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల మీద పడి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నష్ట నివారణ చర్యలో భాగంగానే కొంతవరకు గుడ్డిలో మెల్లలాగా ఆ వ్యతిరేకత లేకుండా ఉంటే స్థానిక సంస్థలు దాని ప్రభావం పడకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచుకుంటూ కొన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటా ఉంటే, ఎందుకంటే ఓ పక్క నుంచి బీజేపీ చాలా స్ట్రాంగ్ అయింది. బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తాన్ని క్యాచ్ చేసుకోవడానికి ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలు ఈ పార్టీకి మొదలుపెట్టింది.
ఇటుపక్క స్ట్రాంగ్గానే ఉంది, ప్రతిపక్షం కూడా అంత వీక్గా ఏం లేదు. ఇటుపక్క రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు వర్గపోరు అది చెప్పేది కాదు కాంగ్రెస్లో, అది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. వాళ్ళ వర్గంలోనే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరును చల్లార్చుకుంటూ పోవాలంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్కి అనేక సవాళ్లు ఉన్నాయి స్థానిక ఎన్నికలు వెళ్ళాలంటే, స్థానిక సంస్థ ఎన్నికలు వెళ్ళాలంటే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేటువంటి ఏదైతే రిజల్ట్ ఉండిద్దో దాని ఫలితాల గురించి ఢిల్లీ దాకా తీసుకెళ్లి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని చూపించి రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టాలన్నటువంటి విషయాన్ని కూడా ఉన్నటువంటి అంతర్గత విషయాన్ని కూడా ఉంది, ఒక రకంగా ప్లాన్ స్కెచ్ ఉంది వాళ్ళు ఉన్నటువంటి అంతర్గత గ్రూపుల వల్ల. కాబట్టి ఈ విధంగా ఎప్పటికైనా ఈ సీటుకి ఎసరు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ సర్కార్లో ఉన్నట్టు రేవంత్ రెడ్డే కాదు, ఆ సీట్లు ఎవరు కూర్చున్నా అది వాళ్లకు కొంచెం భయంగానే ఉండిద్ది ఆ సీట్లో కూర్చోవాలంటే. ఎందుకంటే మనం ఎన్నో చరిత్రలో ఎన్నో చూసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిని ఆ కుర్చీలో సజావుగా ప్రశాంతంగా ఒక నిర్ణయం తీసుకున్నానికి 5 ఏళ్ళు సంపూర్ణంగా 5 ఏళ్ళు పరిపాలించడానికి ఎవరికి అవకాశం ఇవ్వదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదని కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆచారం అది. ఆ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పటికప్పుడు తన సీట్ని కాపాడుకుంటూ ఇటు పక్క ఉన్నటువంటి తన మంత్రివర్గం లేదా తన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత గ్రూపులు ఎప్పటికప్పుడు తనని కిందకి లాగాలంటే ధోరణి ఉన్న వాటి నుండి చేసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా ఎన్ని గమనించుకుంటూ ఇటు పక్క బలమైనటువంటి ప్రతిపక్షం ఎదుర్కొంటూ ఇవన్నీ చూసుకొని తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే అప్పుడు యుద్ధం దిగినట్టు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనేది రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన. స్థానిక సంస్థలు వెళ్ళాలనేది ఇప్పుడు అదొక పెద్ద ప్రశ్నగా అయింది. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదల చేయడం పెద్ద పని కాదు రేవంత్ రెడ్డి సర్కార్. కానీ ఇవన్నీ దాని ప్రభావం రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రజల్లో ఈ విధంగా ఉంది. గతంలో ఇలాంటి ఇన్ని మనకు ఉన్నటువంటి ప్రకారం ఇన్ని ఎంపీపీ సీట్లు రావాలి, లేదా ఇన్ని సర్పంచ్ సీట్లు రావాలి, ఇన్ని ఎంపీటీసీలు రావాలి, కానీ ఈ ప్రభావంలో ఇలా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మీద చూపించాలి అనేటువంటి విషయాన్ని అందరూ ఒక రకంగా ముందు కాదు కానీ తెర వెనుక మాత్రం పెద్ద రాజకీయం జరుగుతుంది. దానికి సంబంధించి స్థానిక సంస్థలు వెళ్ళాలంటే 1-4 సార్లు ఆచితూచి అడుగులు వేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడెక్కడైతే ప్రధానమైనటువంటి పిల్లర్స్ అంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో తనకు రేపు స్థానిక సంస్థల మీద ఏదైతే ప్రభావం చూపించుద్దో ఆ ప్రభావం చూపించకుండా ఉండటం కోసం పదే ఇటు రైతులు, ఇటు ఉద్యోగస్తులు, ఇటు నిరుద్యోగులు, ఇటు నీళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి చేస్తున్న ఫైట్ కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల మీద దాని ప్రభావం పడకూడదనేది చేస్తున్నాడు అనేటువంటి వార్త ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాన్ని లేకపోతే ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గతంలో చేసింది బీఆర్ఎస్ చేసిన తప్పే అంటూ ఒక పక్క రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పడం, కాదు దానికి ఆద్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పడం, ఏదైనప్పటికీ కూడా ఇటు నీళ్లు నియామకాలు నిధుల్లాగానే ఇటుపక్క ఉద్యోగుల విషయంలో, ఇటుపక్క రైతుల విషయంలో, ఇటుపక్క ప్రధానంగా ఇప్పుడు ఎజెండాగా తీసుకుంది ఈ బనకచర్ల. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ గట్టిగా పోరాడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి సర్కారు ఢిల్లీ దాకా వెళ్ళి పోరాడుతున్నాడు. అవసరమైతే కేంద్ర మంత్రులతో కలుస్తున్నాడు. కేంద్ర మంత్రి 1-4 సార్లు వెళ్ళి అవసరమైతే కలుస్తాను, మోడీని కలుస్తాను, తప్పేం లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు అడుగుతాను అనేటువంటి వ్యాఖ్యల్ని పదే రేవంత్ రెడ్డి చెప్పడం. ఈ విధంగా చూస్తుంటే ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ ప్రభావం స్థానిక ఎన్నికల మీద పడకుండా ఉండేందుకే నానా తంటాలు పడుతున్నాడు అనేది ప్రతిపక్షాలు చెప్పేటువంటి వార్త. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ఏ పై చేయి, అన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సర్కారు ఉన్నటువంటి ఏరియాల్లో కాంగ్రెస్ గెలిచి అధికారం చేర్చుకుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభావం కానీ కాంగ్రెస్ ప్రభావం లేదు. కానీ ఈసారి కూడా ఆ గ్రేటర్లో కూడా కాంగ్రెస్ ప్రభావం కనబడాలి కాబట్టి అనేటువంటి విషయంలోనే ఇటు కార్పొరేటర్ని వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం, వాళ్లకు ఈసారి కొంచెం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే గట్టిగానే కాంగ్రెస్ సీట్లు కొట్టాలి అనేటువంటి విషయంలో కాంగ్రెస్ సర్కార్ కూడా ఉంది. ఈ దాని యొక్క ప్రభావం అనేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఫుల్ ఓటు బ్యాంక్ ఉన్న వాటిని కూడా చీల్చాడు, కాంగ్రెస్ ఇన్ని చోట్ల గెలిచింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలనేటువంటి గట్టి పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, మండల సంబంధించిన ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇవన్నీ ఎన్నికల్లో కూడా గతంలో ఉన్నటువంటి ఆదరణ కాంగ్రెస్కి ఏదైతే ఉంది ఈసారి ప్రభుత్వాలు అధికారంలో తీసుకొచ్చిందో ఆ ఆదరణ ఎక్కడా తగ్గలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఒక మంచి అభిప్రాయంతోనే ఉన్నారు ఓటర్లు అనేటువంటి విషయాల్లో కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ విధంగా చూసుకుంటే ఎందుకంటే
ఈ హైడ్రా విషయంలో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు కొంత అపవాదం మూటగట్టుకుంది. ఈ హైడ్రా ఇప్పటికీ ఆ వేడి చల్లారలేదు. ఇంకా హైడ్రా సంబంధించినటువంటి ప్రతిరోజు ఎక్కడో చోట హైడ్రా ఆపరేషన్స్ జరుగుతూనే దాని ప్రభావం కూడా రేవంత్ రెడ్డి మీద పడకూడదు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన, సర్కార్ మీద పడకూడదు అనేది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ చాలా వ్యూహంగానే వెళ్తూ ఉంది. ఇటు పక్క చూసుకుంటే ఈ గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడైనా దాని ఇంకా కాంగ్రెస్ పట్ల ప్రేమ ఉండటానికి కానీ, లేదా ఎక్కడో ఒక ఆశ చూపించడం కానివ్వండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాని ప్రభావం పడకుండా ఉండటానికి ఇప్పటికే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రకటన చేయడం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం, దాదాపుగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ నిధులు ఉన్నా లేకపోయినా తల తాకట్టు పెట్టైనా సరే మనం అనుకున్నట్టుగానే 5 ఏళ్ళు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లని ఇస్తాము అనేటువంటి విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరావు బహిరంగంగా దీని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడానికి కారణం కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికల మీద దాని ప్రభావం పడకూడదని ఎక్కడెక్కడ ఏదైతే హామీలు ఇచ్చారో అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో 100% చేయకపోయినప్పటికీ కూడా మెల్లిగా అన్నిటికీ టచ్ చేసుకుంటూ వెళ్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే చాలా వ్యూహంగా వెళ్తున్న విషయాలన్నీ ఇవే. ఈ ప్రతిదీ కూడా ఇచ్చిన హామీలతో పాటు ప్రజల్లో దగ్గర అవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మీకు చాలా క్లారిటీగా ఒక పిక్చర్ వచ్చింది. ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద దాని ప్రభావం పడకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుంది. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఇప్పటికే కేసులతో నోటీసులతో తనామునుకలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. సరైన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఎన్నో విమర్శల్ని భారీగా ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల నమ్మకం అభిమానం పెంచుకునే సమయంలో ఇటు తలామునుకలు అవుతుంది. అయినప్పటికీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి సర్కార్ని ఎండగొడుతూ కేటీఆర్ ముందుకెళ్తున్నారు. హరీష్ రావు కూడా ఎక్కడికక్కడ ఈ నిధుల విషయంలో కానివ్వండి, ఈ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి ఎక్కడికక్కడ ప్రజెంటేషన్ ఇస్తూ ఎండగడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ని ముందుకెళ్తున్నాడు హరీష్ రావు. ఇటుపక్క కేసీఆర్ పెద్దగా యాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా కేసీఆర్ స్థాయిలో కేసీఆర్ ఉన్నటువంటి అతని ఐడియాలజీ ప్రకారం అతను ప్రభుత్వాన్ని కొంచెం ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వెళ్తుంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ. అదేవిధంగా ఇటు చూసుకుంటే బీజేపీ బాగానే స్ట్రాంగ్ అయిందని అనుకోవాలి ఈ మధ్యన. అయినప్పటికీ కూడా బీజేపీలో కూడా వర్గపోర్యం తక్కువ లేదు. కాబట్టి బీజేపీ ఈసారి ఎక్కువగా సీట్లు పెంచుకోవాలి అనేటువంటి విషయంలో బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల అవ్వలేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం మాత్రం వేడెక్కిందని అనుకోవాలి. దానికి తగ్గట్టు ప్రతి పార్టీ వాళ్ళ పద్మవ్యూహాలు గీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలైద్దో ఆ సమయం నుంచి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం వేడెక్కిద్దని అనుకోవాలి. చూడాలి. మళ్ళీ నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక నోటిఫికేషన్ విడుదలైందని ఆశించారు అందరూ, కానీ అది కూడా విడుదల అవ్వలేదు. ప్రస్తుతం మాత్రం జరుగుతున్నటువంటి ఈ బనకచర్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలోనే ఎక్కువగా క్యాబినెట్ మాట్లాడుకున్నట్టు జరిగింది నిన్న. బహుశా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం నష్టం వాటిల్లే విషయానికి వచ్చేటప్పటికి అది ఎవరైనా కానీ, ఎంతటి వ్యక్తులైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ పక్క రాష్ట్రమా, బంధాల తర్వాత ఎన్ని పార్టీల అతీతంగా ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, ఎలా దీనికి చేయాలి ఈ బనకచర్ల విషయంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సఖ్యత వల్ల పక్కన ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు కూడా పిలవడానికి సిద్ధమవుతా ఉంది. ఇటు పక్క నిరసనలు, ఇటు పక్క దానికి సంబంధించి చర్చలు జరుపుకుందాం అంటూనే ఇటు పక్క టెండర్లు కూడా పిలవడానికి సిద్ధమవుతుంది అన్నటువంటి రూమర్ వార్తలు బయటకు రావడంతో అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళడానికి కూడా సిద్ధం అనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ సర్కారు తెలియజేస్తూ ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి చర్చలకు నేను సీఎం చంద్రబాబుని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని ఆహ్వానిస్తాను. అవసరంతో 1-4 సార్లు కూర్చొని ఈ ఏదైతే ఉన్నాయి బనకచర్ల విషయంలో, ఈ నీళ్ళ సంబంధించిన పంపకాల విషయంలో మాత్రం అవసరమైతే ఒక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం, నేనే ఆహ్వానిస్తానంటూ రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేయడం జరిగింది. అదే యాక్షన్గా ఇటు సీఎం చంద్రబాబు కూడా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఎక్కడ కూడా మేము వివాదాలు కోరుకోము, పక్క రాష్ట్రాల అభివృద్ధి కూడా మేము కోరుకునే వ్యక్తులం, ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ నేను వేలు పెట్టలేదు,
మేము ఎక్కడ కాళేశ్వరం కడుతున్నా మేము అభినందించాము, సపోర్ట్ చేశాము. ఇంకెన్ని ప్రాజెక్టులు కట్టినా మేము తెలంగాణకు మేము సపోర్ట్గానే ఉంటాము. మేము అవసరమైతే వివాదాన్ని కోరుకునే వ్యక్తులం కాదు. కాబట్టి నీరు వృధాగా సముద్రంలో కలవకూడదు అనేటువంటి విషయంలో మేము బనకచర్ల విషయంలో చేస్తున్నాము. అది ఎందుకు చేస్తున్నాము, తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది ఏందనేది కూర్చుని మాట్లాడుతున్నప్పుడు బనకచర్ల విషయం గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఎక్కడ మేము తెలంగాణకు అన్యాయం చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ఇటుపక్క సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కాకపోతే ఒకసారి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత బనకచర్ల మీద ఒక ముందడుగు వేస్తే బాగుండేది చంద్రబాబు. ఒకేసారిగా పరిచయం ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా తలుపులు తీసుకొని బీజేపీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అదే కొంచెం బాధపడ్డ విషయం అంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిన విషయం అది ఉంది. ఎపెక్స్లో కూడా దాని యొక్క అనుమతులు తీసుకోకుండా దాంట్లో పెట్టకుండా డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవటం అనేది కొంచెం మాకు బాధ కలిగించింది అన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి విషయాన్ని మాత్రం ఇద్దరు వెలుబుచ్చిన వాతావరణమే అందుకు దాదాపు సంతోషించదగాలి. ఎందుకంటే దాదాపు ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ నీటి గొడవ మొదలవ్వటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో కొంత మనశ్శాంతి లేకుండా చేసింది ఈ 10 రోజుల నుంచి. కాబట్టి ఇది కేంద్రం దాకా వెళ్ళింది. అటుపక్క కేంద్రం సహకారం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది కలగదు అనేటువంటి కేంద్రం దగ్గర కూడా హామీ తీసుకున్నారు. ఒక పక్క ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మంచిగానే దాని గురించి మాట్లాడుకుందాం అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. ఎక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేవి లేవు. కాబట్టి ఈ బనకచర్ల విషయం కూడా పెద్దగా ఇబ్బంది ఉండదని ఆశిద్దాం. దాని గురించి ఇప్పటికే రెండు రాష్ట్రాలు పెద్ద పెద్ద ప్రెజెంటేషన్లు ఇచ్చి దాన్ని తగ్గట్టు ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చారు. నష్టం ఉండదని కాదు, వీళ్ళు నష్టం ఉండేది తెలంగాణకి బనకచర్లని వీళ్ళ ప్రెజెంటేషన్ వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చర్చల ద్వారా ఏమైందో మనం చూద్దాం. తర్వాత ఏమైనప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు అన్నట్టు కోర్టు ప్రశ్నించడం ఈ వ్యాఖ్యని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత ఇదే విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. ఏదైతే కేబినెట్ మీటింగ్లో ఏమేమి జరిగిందో, ఏ విషయాల మీద నిర్ణయాలు తీసుకున్నారో దాని గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో భాగంగా ప్రధానంగా తీసుకుని మాత్రం బనకచర్ల మీదే. బనకచర్లపై ఎందాకైనా కొట్లాడతాం, తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోము అనేటువంటి విషయాన్ని పొంగులేటి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు. ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలు, కాళేశ్వరం సంబంధించినటువంటి జరిగినటువంటి అధికారులు, ప్రభుత్వము ఏ విధంగా దోచుకున్నాయి, ఏ విధంగా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో ఏ విధంగా అవినీతి జరిగింది, అసలు ఈ కాళేశ్వరం సంబంధించి ఎందుకు మార్చాల్సి వచ్చింది, డిజైనింగ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, అనుకున్న దానికంటే కూడా ఇంకా అదనంగా 3 రెట్లు 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు వీళ్ళు, దీని వెనక ఎంత అవినీతి సొమ్ము ఉంది, ఎవరెవరు దోచుకున్నారు, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి ఆధారాలు ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు అందజేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇటుపక్క ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి నోటీసులు తీసుకున్నటువంటి ఇటు కేసీఆర్ కానీ, ఈటెల కానివ్వండి, హరీష్ రావు కానీ ఇప్పటికే ఆ కమిషన్ చెప్పాల్సినటువంటి ఏదైతే వాళ్ళు అటెండ్ అయ్యారు, వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. కాకపోతే ఈ కమిషన్ దానికి సంబంధించినటువంటి ఏదైతే విచారణ జరిగిందో ఆ విచారణలో ఏం తేల్చారు ఏందనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. కానీ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అసలు ప్రభుత్వం తరపు నుంచి ఈ కాళేశ్వరం సంబంధించిన మొదటి నుంచి జరిగినటువంటి అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి కొన్ని విషయాలు, దీంట్లో ఉన్నట్టు ఎవరెవరు పెద్దలు ఉన్నారు, దీని వెనక ఎంతమంది దోచుకున్నారు ఏందన్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం కమిషన్ ముందు తీసుకెళ్ళడానికి ఈ నెల 30లోగా పూర్తి ఆధారాలు ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని క్యాబినెట్లో మాట్లాడుకున్నట్టు పొంగులేటి చెప్పారు. అదేవిధంగా నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. ఈ నవంబర్ 9లోగా ఏదైతే కొత్తగా తెలంగాణ తల్లి డిజైనింగ్ చేసినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ విగ్రహం ఇప్పటికే సెక్రటరియట్ దగ్గర ప్రతిష్ఠించారు. అదేవిధంగా అన్ని చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి నవంబర్ 9లోగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాలని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పకడ్బందీగా నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్ ఆఫీసులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా చౌటప్పల్ సంగారెడ్డి వరకు ఆర్ఆర్ దక్షిణ భాగం ఎన్ఎన్బిటికు ఆమోదం. తర్వాత ఏదైతే ఉందో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఉందో, ఇది ఒక ఆర్ఆర్ఆర్ వల్ల తెలంగాణ ఏ విధంగా డెవలప్ అయింది, దానివల్ల తెలంగాణ ఏదైతే ఏదైతే ప్రసిద్ధి చెందిందో ఈ RRR అనేది ఏ విధంగా దాన్ని చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ భాగం ఉన్నటువంటి అలైన్మెంట్కు ఆమోదం పొందింది. ఏదైనప్పుడు కూడా ఈ ఆర్ఆర్ఆర్ అనేది ఒక రంగా తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో బయట నుంచి వచ్చేటువంటి పక్క రాష్ట్రాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వచ్చే వాళ్ళకు అనుకూలమైన వాతావరణం, పెట్టుబడులకు కానివ్వండి, ఈ RRR ఎప్పుడైతే డెవలప్ అయిందో తెలంగాణ యొక్క ముఖ చిత్రం మారిపోయిందని అనుకోవాలి.
అలాగే ఇప్పుడు చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఈ దక్షిణ భాగం కూడా ఎన్లైన్మెంట్కు ఆమోదం తీసుకున్నారు. ఈ విషయంలో కూడా నిన్న మంత్రివర్గం మాట్లాడుకున్నారు. ఇలా అనేక విషయాలు మాత్రం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ కాంగ్రెస్ సర్కార్. దీని మీద క్యాబినెట్లో మాట్లాడుకున్నారు, కానీ ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పెద్దగా చర్చ జరగలేదు. మొత్తం మీద బనకచర్ల మీదే ఏ విధంగా మనం తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్లో ఇప్పటికీ గతంలో మన 10 రోజుల క్రితం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల ఎంపీని కలిసి ఆహ్వానించి స్వయంగా తనే ఫోన్ చేసి పిలిపించి మాట్లాడడం జరిగింది. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంకి వచ్చారు. ఎక్కడ మనకు రాజకీయాలకు ఎన్ని వర్గ విభేదాలున్నా, రాజకీయ పోర్లు ఎన్ని వ్యతిరేకంగా ఎందుకు మనం మాట్లాడుకున్నప్పటికీ, ఎన్ని శత్రుతాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ విషయంలో మాత్రం మనం ఎక్కడ వెనక్కి తగ్గకూడదు, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటువంటి విషయాన్ని అందరూ ఎంపీలు ఏకతాటిపైకి వచ్చారు. ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేంద్ర మంత్రులతో కలవటం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ బనకచర్ల విషయం మాత్రం ఒక చుక్క నీరు కూడా వదులుకోకూడదు. అంటే ఈ క్యాబినెట్ అయిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వస్తాము, ఎప్పుడు చంద్రబాబుని ఆహ్వానించాలి అనేది నేను స్వయంగా ఆహ్వానిస్తాను, ఒక అడుగు నేనే ముందుకేస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వాస్తవంగా నేను ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటా అన్నారు. కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, చంద్రబాబుతో ఎప్పుడు ఆహ్వానించాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది. కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ బనకచర్ల విషయంలో ఇంకా సీఎం చంద్రబాబుతో మాట్లాడమే మిగిలింది. ఇప్పటి వరకు క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు, కేంద్ర మంత్రులతో కలిశారు, ఉన్నటువంటి ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకున్నారు. అందరు ఎంపీలు దీని మీద ఏం మాట్లాడాలో మాట్లాడుకున్నారు. అన్నీ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏపీ సీఎం చంద్రబాబుతో కూర్చొని 1కి 2 సార్లు కాదు 10 సార్లైనా కూర్చొని ఈ బనకచర్ల విషయంలో మాట్లాడుకోవాలి అని రేవంత్ రెడ్డి చెప్పిన మాటనే ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ సీఎం చంద్రబాబుతో మాట్లాడాలి, ఇది ఒకటే బ్యాలెన్స్. తర్వాత రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదు. ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 15,000 మంది రైతులకు మాఫీ కాలేదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే రైతు రుణమాఫీ ఇంకా 15,000 మందికి మీరు చెప్తున్నట్టు దేశ చరిత్రలోనే ఎవ్వరు చేయనటువంటి పథకం, దేశ చరిత్రలోనే ఇంత విధంగా రైతు రుణమాఫీ చేసింది ఏ ప్రభుత్వం లేదు. ఇన్ని వేల కోట్లు చేశాము మేము, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మేము రైతులకు ఇన్ని వేల కోట్లు చేశాము, ఈ దేశ చరిత్రలోనే ఇది రికార్డు, ఎవరు ఇంత సాహసం చేయలేదు, ఇది కేవలం మేము మాత్రమే, మా ప్రభుత్వం మాత్రమే చేసింది అన్నట్టు విషయాన్ని పదే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంటే, రైతు రుణమాఫీ మాత్రం మీరు 100% చేయలేదు. మీరు చెప్తున్నటువంటి ఎన్నికల ముందు చెప్పినటువంటి వేల కోట్లు ఫిగర్ వేరు, తర్వాత అసెంబ్లీలో చెప్పినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలోకి వచ్చినప్పుడు గతంలో మీరు ఎన్నికల హామీలు చెప్పినట్టు వేల కోట్లని మళ్ళీ తగ్గించి అసెంబ్లీలో చెప్పినటువంటి ఫిగర్ వేరు. మళ్ళీ తీరా ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి రైతుల అకౌంట్లో జమ చేసేటప్పుడు అర్హులు కాని అర్హులకి మాత్రమే వేస్తున్నాము, ఇలా చాలామంది అర్హులు కాదు అని చెప్పి కొంత కోతలు పెట్టి మళ్ళీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మొత్తం ఐస్ ముక్కలా కరిగిపోయేలాగా చివరికి కొంత మాత్రమే రైతు రుణమాఫీ చేశారు. ఆ కొంత రైతు రుణమాఫీ కూడా మీరు మళ్ళీ దాని 15,000 మంది రైతులను ఇంకా వాళ్ళకి సరైనటువంటి అకౌంట్లో జమ కాలేదు. ఈ విధంగా రైతు రుణమాఫీ అనేటువంటి విషయంలో మీరు చెప్పుకున్నంతగా చేయలేదు, రైతుల్ని మోసం చేశారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఈ విధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బనకచర్ల వివాదాల్లో కొట్టుమిట్టాడుతూనే ఇటుపక్క రైతు భరోసా సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం చేయాలి, దీన్ని సెలబ్రేట్ చేసుకుని ఎదురు చూస్తూ ఉంది. ఇటు చూస్తేనేమో రైతు రుణమాఫీ ఇంకా అమలు కాలేదంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రస్తుతం మాత్రం రైతుల చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. ఇటు బనకచర్లది కూడా రైతుల చుట్టూ కాబట్టి అది ఒక ప్రాజెక్ట్ కాబట్టి ఈ విధంగా సంబంధించినటువంటి నీళ్లు నిధులు లాగా ఈ రెండు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలు. తర్వాత మనం సాక్షి దినపత్రికను తీసుకుందాం. సాక్షి దినపత్రికలో ప్రధానమైన వార్త హోరెత్తిన యువత పోరు. ఇది ఏలూరు కలెక్టరేట్ వద్ద యువత ముట్టడి గురించి ఈ వార్త హైలైట్ చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే హామీల ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నింటిని కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు అంటూ యువత ఏలూరు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ వార్తని హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఏదైతే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం, ఎక్కడ కూడా ఇంతవరకు ఎటువంటి హామీలు అమలు చేయలేదు. కొన్ని తూతు మంత్రంగా చేస్తుంది, కొన్ని అనుకున్నట్టుగానే ఎక్కడ కూడా చేయట్లేదు. నిన్న కూడా సీఎం చంద్రబాబు మేము 100కి 100 పాళ్ళు చేశామని చెప్పుకోవట్లేదు, కానీ ఘనంగానే మనం చాలా మార్పులు తీసుకురాబోతున్నాం అన్నటువంటి విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర యువత మొత్తం భారీ స్థాయిలో చేరి చేయాల్సినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చట్లేదు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతాన్ని మాత్రం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా
ప్రతి నెల మాత్రం పింఛన్లు సమయానికి ఇస్తుంది, చెప్పినటువంటి వాటిలో అదొక్కటే చేస్తుందని మొన్నటిదాకా చెప్పుకొచ్చారు. తర్వాత తల్లి దీవెన అనేది మొదలుపెట్టారు. ఆ తల్లి దీవెన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి దీవెన అనేది ఇస్తాము అనేటువంటి ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి కూటమి ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని నిలబెట్టుకునే విధంగానే నిన్న వాస్తవంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లులకి తల్లి దీవెన అకౌంట్లో పట్టడం అనేది జరిగింది. దాన్ని మొదలుపెట్టారు. ఇంకా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, ఇంకా నెరవేర్చలేదు. ప్రధానంగా యువతకు సంబంధించిన హామీలు ఏదైతే ఉందో నెలసరి నిరుద్యోగ భృతి కానివ్వండి, ఈ తర్వాత యువతకు దాదాపుగా చేయాల్సినటువంటి ఏదైతే విద్యా దీవెన కానివ్వండి, ఇటుపక్క ప్రధానంగా స్కాలర్షిప్స్ ఇప్పటికే చాలా పెండింగ్లో ఉన్నాయి. అన్ని డిగ్రీ కాలేజీల్లో కానీ చాలా కాలేజీల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు పడలేదు. ఇటుపక్క ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన సంస్థలు కూడా ఈ స్కాలర్షిప్ ఎక్కడికక్కడ బకాయిలు అయిపోయి కొన్ని వేల కోట్లు ఆగిపోయినాయి స్కాలర్షిప్స్ లేక. ఇటుపక్క పిల్లల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఫీజులు కట్టాల్సిందని. వాళ్ళు చూస్తే స్కాలర్షిప్ మీద ఆధారపడ్డారు, ఇటు కాలేజీ కూడా స్కాలర్షిప్స్ మీద ఆధారపడింది. ఆడు చూస్తే వేల కోట్ల బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. ఇటుపక్క ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం మీద. అటు చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన సంఘాలు కానివ్వండి, ఇటుపక్క విద్యార్థులు కానివ్వండి, ఈ విషయంలో స్కాలర్షిప్ల విషయంలో ఇప్పటికే చాలా దాని గురించి పెద్ద విమర్శలు వస్తున్నాయి. దాని గురించి పోరాడడానికి కూడా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం కూడా సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటుపక్క చూస్తే యువతలో చెప్పినట్టు నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇటుపక్క నోటిఫికేషన్స్ కానివ్వండి ఎక్కడ విడుదలవ్వలేదు. ప్రస్తుతానికి డిఎస్సి నోటిఫికేషన్ ఒకటే విడుదలైంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద అనేక విమర్శలతో ఇటు యువత నిన్న ఏలూరు కలెక్టరేట్ ముట్టడించారు. ప్లకార్డులు చేతబట్టుకుని కూటమి సర్కారు మోసాలపై గళమెత్తిన యువత అంటూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. 6,400 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెనకు 700 కోట్లైనా అని ఆగ్రహం. తర్వాత ఉద్యోగాలపై ఉత్తుత్తి హామీ, నిరుద్యోగ భృతి నయవంచనపై నినాదాలు. అన్ని జిల్లాల్లోని కలెక్టర్లతో నిరుద్యోగులు, యువత నిరసనలు, కలెక్టర్లకు వినతి పత్రాలు. సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళనలు, పల్నాడులో పోలీసుల జలం, శాంతియుత ర్యాలీపై లాఠీలతో ప్రతాపం, పలువురు యువకులు విద్యార్థులకు గాయాలు. కాదు ఏలూరు దగ్గర జరిగినటువంటి ఏదైతే ఉన్నో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఈ విధంగా కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు, యువతకు అన్యాయం చేస్తుందంటూ కలెక్టర్లకు హామీ పత్రాలు ఇవ్వటం, ఏదైతే సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కలెక్టరేట్ల వద్ద ఈ విధంగా చేస్తూ ఏలూరు దగ్గర ఉన్నటువంటి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భమే ఇలాగే యువత ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఇటు నర్సరాపేటలో కొంచెం ఉద్రిక్తం మారింది. అక్కడ పోలీసులు మాత్రం లాఠీలు పని చెప్పినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇంకొక ప్రధాన వార్తగా సాక్షి పత్రిక హైలైట్ చేసింది. మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది అంటూ సీఎం చంద్రబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని హైలైట్ చేసింది ఇక్కడ సాక్షి దినపత్రిక. మీ పైలట్ వెహికల్స్, సెక్యూరిటీ, రోప్ పార్టీలు ఇవన్నీ Z+ సెక్యూరిటీస్ ఉన్నా మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజలు తాకినప్పుడు ఎందుకు లేవు? ఇది ప్రధానంగా ఏదైతే ఉందో పల్నాడు సంబంధించినటువంటి ప్రాంతంలో మొన్న జరిగినటువంటి యాత్ర సందర్భంగా, జగన్ జరిగినటువంటి యాత్ర సందర్భంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేకపోతే వైఎస్ఆర్సీపీ అభిమానియో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని వైసీపీ చెప్తా ఉంది. కాదు, అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, ఆయన హయాంలోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, కేవలం బెట్టింగ్లు పెట్టి ఆ బెట్టింగ్లో భారీగా నష్టపోయి దానివల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్న విషయం కాదు. వాస్తవంగా అప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధికారంలోకి ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఆ సమయంలో ఆ అబ్బాయికి ఘోరమైనటువంటి మానసిక ఒత్తిడి చేసి అతన్ని ఇటు పోలీసులు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు కానివ్వండి, అప్పటికి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ అధికారంలో ఉంది. ఆ సమయంలో అతని కార్యకర్త మీద భారీగా ఒత్తిడి చేసి అతను ఆత్మహత్యకు గురయ్యారనేది వైసీపీ వాదన. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడో అతని విగ్రహావిష్కరణ కోసం జగన్ పల్నాడు బయలుదేరడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు దాదాపు పర్మిషన్ ఇవ్వకుండా ఆ సభని జనాన్ని రానికుండా దాదాపు ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో జగన్ పొదిలి పర్యటన సందర్భం జరిగిన ఉద్రిక్తతల కారణం కానివ్వండి, ఈ మధ్యకాలంలో జగన్ ఎక్కడ పర్యటన చేసిన వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. కాబట్టి దీనికి కేవలం జగన్తో పాటు ఒక 100 మంది వచ్చేలాగా కొన్ని కాన్వాయ్లే పర్మిషన్ ఇచ్చింది పోలీస్ సర్కార్. అయినప్పటికీ కూడా పోలీస్ విభాగం ఈ విధంగా పర్మిషన్ ఇచ్చినప్పటికీ
భారీ స్థాయిలో జన సమీకరణ జరిగిందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ పోలీసులను కూడా నెట్టుకుంటూ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు వచ్చినటువంటి విజువల్స్ మనం చాలా చూసాము. ఇటుపక్క అంబటి రాంబాబు వన్ మ్యాన్ షో కూడా చూసాం మనం. ఎన్ని వీడియోస్ మనం చూసాం అన్ని పత్రికల్లో. కాబట్టి ఆ సభకు వచ్చిన సందర్భంలో జరిగిన తొక్కిసలాట్లో ఒక కార్యకర్త చనిపోవటం జరిగింది. ఆ కార్యకర్త ఇంత భారీ తాకిడిలో మొదట గాయాలతో చనిపోయాడు, లేదా జగన్ కాన్వాయ్ వల్ల ప్రమాదం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మొదట వార్తలు వచ్చినాయి. ఈ వార్తల నేపథ్యంలో అతనికి పార్టీ తరపు నుంచి వెళ్ళి 10 లక్షలు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతాయని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వడానికి దాదాపు ఆచితూచి ఆలోచించి పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా అక్కడ భారీగానే కార్యకర్తలు గుమిగూడారు. ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లెక్క చేయకుండా చేశారు. కానీ ఆ సభ విజయవంతమైందని వైఎస్ఆర్సీపీ అంటుంటే కాదు, దానివల్ల ఒక ప్రాణం పోయింది, జగన్ కాన్వాయ్ తగిలి అనేది, దాని గురించి 10 లక్షలు రివార్డు ఇచ్చామని ఈ విధంగా చెప్పుకుంటున్న సందర్భంలో సడన్గా ఒకసారిగా సోషల్ మీడియాలో ఒకసారిగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో ఎప్పుడైతే డిజిటల్ మీడియా ద్వారా విడుదలైన తర్వాత ఒక్కసారిగా ఆ కేసు ఒక్కసారిగా రూపు మారిపోయింది. సెక్షన్లు మారిపోయినాయి. A2గా జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు, A1గా డ్రైవర్ అయిపోయారు. ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి జగన్ ఏదైతే వాహనం ఉందో ఆ వాహనంలో వెనక కూర్చున్నటువంటి విడుదల రజని కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, వీళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు ఈ కేసులో. ఒక్కసారిగా ఆ వీడియో వల్ల మొత్తం కేసు రూపే మారిపోయింది. ఇటుపక్క జగన్ కూడా ఇటు ప్యాలెస్ వదిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఈ విషయంలో కనీసం అతను చనిపోయిన విషయాన్ని కూడా అతను వాహనం కింద పడ్డటువంటి కార్యకర్తను కూడా పట్టించుకోకుండా అతను తీవ్ర గాయాలయ్యి అతను పక్కకు లాగి తర్వాత తన యాత్రను తను సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటూ వెళ్ళారు. కానీ అతన్ని పక్కకు లాగిన తర్వాత అతను అలాగే రోడ్డు మీద పడేశారన్నటువంటి వార్త వస్తూ ఉంది. ఎక్కడ కూడా అతను ఎవరు పట్టించుకోలేదు. తర్వాత పోలీసులే ఒక సిఐ పట్టించుకొని 108 పిలిపించి అతను వాహనంలో తరలిస్తే అతను చనిపోయాడు. అతను ఆ విధంగా పక్కకు లాగి పడేశారు, కానీ అతను చేయలేదు. అదేవిధంగా తన వాహనం కింద స్వయంగా జగన్ కాన్వాయ్లని ఇండాలని చెప్పుకుంటున్నారు. కాదు, స్వయంగా జగన్ వాహనం కింద పడటం వల్ల ఆ వీడియో రిలీజ్ అవ్వటం వల్ల ఇప్పుడు అనేకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటు పార్టీలో కూడా పార్టీ ఎంత వెనకేసుకురావడానికి కూడా అక్కడ డైరెక్ట్గా విజువల్స్ కనబడతా ఉన్నాయి. ఈ విధంగా దానికి ఎలా వెనకేసుకురావాలో అర్థం కాక ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే భద్రత సరిగా ఇవ్వలేదు, ఆ భద్రత కనుక జగన్ వాహనం చుట్టూ కనుక ఆ రోప్ పట్టుకొని ఉన్నటువంటి పోలీసు విభాగం కానీ ఎక్కడ దానికి సంబంధించిన భద్రత పర్ఫెక్ట్గా పాటించుంటే ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా వాహనం కింద పడేవాడు కాదు. ఇది కేవలం ప్రభుత్వం తప్పిదమే, పోలీసులు తప్పిదమంటూ ఇటుపక్క వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి వాదన. ఏదేమైనప్పుడు కూడా ఒక్కసారిగా దీన్ని వీడియో అనేది మాత్రం కేసుకు మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. నిన్నటికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నివాసం ముందు తాటికాయలతో కొంతమంది విసిరేయటం, అక్కడే దాని భద్రతా లోపం కనబడుతుందంటూ నిన్నంతా మీడియా ద్వారా, సాక్షి మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, ఇటు పక్క కొన్ని సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఈ హడావుడి చేయడం మనం చూసాం. ఏదైతే తాటికాయలకు సంబంధించినటువంటి ఇస్త్రీ వేసి జగన్మోహన్ రెడ్డి ప్రాంగణాలు వేయటం వల్ల ఇది భద్రతా లోపం. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అతని భద్రత విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తుంది అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్సీపీ పదే చెప్తుంది. ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో, ఏదైతే పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో, అతను చనిపోయారు, కార్యకర్త చనిపోయాడో, ఆ విషయంలో కూడా భద్రతా లోపంగానే ఇలా జరిగింది. మీరు కనుక భద్రత కట్టుదిట్టం చేస్తుంటే దగ్గర నా కాన్వాయ్ వరకు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, నా కాన్వాయ్ కింద పడి ఈ విధంగా జరిగేది కాదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకవేళ ఇవన్నీ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? తర్వాత ఒకవేళ ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తున్న విషయాలు. ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా అన్నటువంటి విషయాన్ని, ఒక మనిషి కోల్పోయిన కుటుంబం పట్ల చేతనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. మా పార్టీకి నేను ఆదేశించాను. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు వెళ్ళి 10 లక్షలు ఇవ్వమని నేను చెప్పాను. మా పార్టీ అదేవిధంగా చేసింది. కాకపోతే ఎవరైతే చనిపోయిన కార్యకర్త ఉన్నారో అతని భార్య కూడా మొదటగానే ఈ 10 లక్షలు తీసుకోవటం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ వీడియోస్ బయటకు వచ్చినాయో ఆమె కూడా నా భర్త చావు కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం, మళ్ళీ వెళ్ళి సత్తెనపల్లిలో కేసు పెట్టడం జరిగింది. ఒక్కసారిగా కేసు అనేక రకాలుగా మలుపులు జరిగింది. ఇది మాత్రం కొంచెం ఎక్కడో కొంచెం డిస్టర్బ్ అయిందనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని కూడా
కొంతవరకు డిస్టర్బ్ చేసింది ఈ కేసు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి, ఎందుకంటే తాడేపల్లి నుంచి ఒక్కసారిగా బెంగళూరు పైన అవ్వటం, దీని గురించి స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తూ ఉంటే ఇది ఆ విజువల్స్ చాలా డేంజర్గానే దానికి చుట్టుకునిద్ది అన్నటువంటి విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డికి అర్థమైనట్టుంది. దీని తర్వాత డీజీపీ కూడా దీనికి సంబంధించి చెప్పిన స్టేట్మెంట్ కూడా ఒక్కసారిగా అతని మాట తీరు మారింది అనేటువంటి విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. తర్వాత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. జరిగినటువంటి ఏదైతే పల్నాడు యాత్రలో ఈ వాహనం కింద పట్టడం కాకుండా ఇంకొక వ్యక్తి కూడా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి విషయంలో కూడా బాధ్యతగా మా పార్టీ పట్ల ఏం చేయాలో అదే తీరుతో స్పందించాము. అతనికి వెళ్ళి ఎక్స్గ్రేషియా ఇచ్చాము. అతనికి మా పార్టీ తరఫున అతను వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు చేసాము. ఎక్కడ కూడా మేము పార్టీ తరఫున వాళ్ళకి అందించాల్సినటువంటి సాయం అంతా మేము అందించాము, మా తప్పు లేకుండా. కాకపోతే వాహనం కింద పడే విషయంలో మాత్రం ఈ విధంగా ప్రమాదవశాత్తు చనిపోవడం విషయంలో మాత్రం అది మా తప్పు కాదు, కేవలం ప్రభుత్వం తప్పు. ఒక Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి మాజీ సీఎం విషయంలో ఈ విధంగా మీరు ఇంత నా భద్రతని గాలికి వదిలేసి ఒక అతనికి చావు కారణమైంది మీరు, అది బాధ్యత మీరు తీసుకోవాలి. మా పార్టీ పట్ల మా కార్యకర్తకు చేయాల్సిన న్యాయం ఏందో, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయాలో మేము చేసామనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబుని వైఎస్ జగన్ నిలదీశారు. ఆ వార్తను కూడా హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. తర్వాత చంద్రబాబే యమకింకరుడు అంటూ సాక్షి దినపత్రిక ఇంకో వార్తను హైలైట్ చేసింది. బాబు ప్రచార ఆర్భాటానికి గోదావరి పుష్కరాలు 29 మంది మృతి. అంటే ఏదైతే ఈ మృతులకు సంబంధించి చంద్రబాబు సమయంలో జరిగినటువంటి ఏదైతే గోదావరి పుష్కరాల్లో ఈ విధంగా 28 మంది చనిపోయారని వార్తని హైలైట్ చేసింది. 29 మంది. ఎందుకంటే ఈ విధంగా కాన్వాయ్ కింద పడినటువంటి వార్తని వీళ్ళు హైలైట్ చేస్తున్నప్పుడు సాక్షి దినపత్రిక ఇవన్నీ కూడా చంద్రబాబు యమకింకరుడు, అసలు నువ్వే పెద్ద యముడివి, వచ్చినప్పుడల్లా ఈ విధంగా ప్రజలు చనిపోతుంటారు, నీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఈ విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి అనేటువంటి విషయాన్ని హైలైట్ చేయడం కోసం సాక్షి దినపత్రిక చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. బాబు ప్రచార ఆర్భాటానికి గోదావరి పుష్కరాలు 29 మంది మృతి. అదేవిధంగా కందుకూరులో భారీ బహిరంగ సభ పెట్టారు అప్పట్లో చంద్రబాబు. కాకపోతే ఆ ఇరుకు ప్రాంతంలో కావాలని విజువల్స్ రావడం కోసం జనాలు వచ్చారు చంద్రబాబు మీటింగ్ అనేటువంటి జన సమీకరణ బాగా జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం కేవలం కందుకూరులో ఒక ఇరుకైనటువంటి ప్రాంతంలో పెట్టి మీటింగ్ పెట్టి 8 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. కాబట్టి చంద్రబాబు యమకింకరుడు అనేటువంటి విషయాన్ని. తర్వాత గుంటూరులో ఎప్పుడైతే ఎన్నికల ముందు చీరల పంపిణీ ఒకటి జరిగింది, ఆ చీరల పంపిణీ సమయంలో కూడా 3 మహిళలు చనిపోయారు. ఆ విషయాన్ని కూడా హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఈ విధంగా కేవలం జగన్ కాన్వాయ్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తిరుగుతుందో, సర్కిల్లో తిరుగుతుందో, అసలు యమకింకరుడు చంద్రబాబు అనేటువంటి విషయాన్ని చూపించే ప్రయత్నమే సాక్షి దినపత్రిక చేసింది. తర్వాత అవన్నీ చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలే. తర్వాత తిరుపతిలో 6 భక్తులను, సింహాచలంలో 7 బలిగొన్న బాబు ప్రభుత్వం. ఇది ఈ మధ్యన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఎక్కడ తిరుపతిలో ఒక 6 భక్తులు, అదేవిధంగా సింహాచలంలో 7 చనిపోయారన్నటువంటి విషయాన్ని తొక్కిసలాటలో. తర్వాత గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 మృతి. ఒకప్పుడు ఇదే విధంగా చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని కూడా, అంటే చంద్రబాబు వాహనం కాదు అప్పుడు, ఇప్పుడు జగన్ వాహనం కాకపోతే కాన్వాయ్ను తగలటం వల్ల అప్పట్లో ఢీకొని 2 మృతి చెందారు. ఈ విషయాన్ని కూడా హైలైట్ చేసింది. అదేవిధంగా వాటిపై కేసులు పెడితే బాబు యావజ్జీవంగా జైల్లోనే. ఇవన్నీ కూడా జరిగినటువంటి ఆయన పాదఘట్టంలో సామాన్యుల ప్రాణాలు బలి అంటూ చెప్పిన వార్త. ఇవన్నీ చంద్రబాబు హయాంలో చంద్రబాబు వల్ల జరిగినటువంటి హత్యలు. ఇవన్నీ కూడా కేసు రూపంలో పెడితే మాత్రం జీవితాంతం చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే. ఇవన్నీ కేసులు పెడితే, ఇవన్నీ శిక్షలు పడితే. ఇంతటి యమకింకరుడు చంద్రబాబు అనేటువంటి విషయాన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్ అంటూ ఒక వార్త హైలైట్ చేసింది. ఇది బ్యాంకు రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సురేంద్ర అనే వ్యక్తి, సురేంద్ర కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి గోల్మాల్ చేసిన విషయం ఈ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఏంటంటే స్టాంప్ డ్యూటీ ఉంది కదా, దాన్ని తక్కువ చెల్లించి దానికి డాక్యుమెంటరీ ఫోర్జరీ చేసి తప్పుదోవ పట్టించి యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు కాజేశారు టీడీపీ ఎమ్మెల్యే. తర్వాత టాటా క్యాపిటల్స్ నుంచి మరో 20 కోట్ల రుణం తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అనేటువంటి వార్తని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కన్నం. ఏదైతే దానికి సంబంధించినటువంటి తక్కువగా చూపించి స్టాంప్ డ్యూటీలో ఈ విధంగా రాష్ట్ర ఖజానాకి అతను చేసిన నష్టము దాదాపుగా 900 కోట్లు.
ఇది క్యాపిటల్ దానికి సంబంధించినటువంటి తప్పుదోవ బట్టి యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు ఈ ఫోర్జరీ చూపించి, తర్వాత టాటా క్యాపిటల్స్ నుంచి మరో 20 కోట్ల రుణం, స్టాంపు డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వకు భారీగా కన్నం. ఎందుకంటే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి స్టాంపు డ్యూటీ డబ్బుల్ని తక్కువగా చూపించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు బాగానే మోసం చేశాడు, బాగానే గండిపడింది. విధంగా యూనియన్ బ్యాంకు కూడా 900 కోట్లు, అదే మరొక బ్యాంక్ అదనంగా 20 కోట్లు, ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి ఒక మోసం అనేది సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు పొంది ఆర్బీఐ కేంద్రానికి మోసం, తర్వాత మీ సేవా సెంటర్ నిర్వాహకుడు బాబును దళారీగా మార్చుకునే అక్రమాలు, కుంభకోణంపై విచారిస్తున్న అధికారులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ద్వారా జరిగినటువంటి ఘోరాలు అంటూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇతను కేవలం స్టాంప్ డ్యూటీలు తక్కువ చేయటం, తర్వాత ఈ చూపించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ద్వారా యూనియన్ బ్యాంకు కానీ మరో బ్యాంకులకు కానీ దాదాపుగా ఇటు పక్క చూస్తే ఈ 900 కోట్ల వరకు భారీగా మోసాలు చేసినటువంటి విషయం బయటపెట్టింది. అదేవిధంగా స్టాంపు డ్యూటీలు తక్కువ చూపించి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారు అనే విషయాన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఈ వార్తని కూడా తీసుకున్నారు, హైలైట్ చేశారు. తర్వాత చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యల్ని సాక్షి దినపత్రిక కూడా తీసుకుంది, దీన్ని హైలైట్ చేసింది. అభివృద్ధి సంక్షేమ పథకాలతో సమతుల్యత, సంపద లేకుండా సంక్షేమం చేస్తామంటే సుస్థిరత ఉండదు. కాబట్టి ఎక్కడికక్కడ పథకాలు ఇవన్నీ ఉండాలని, సంపద ఉండాలి. ఎక్కడికక్కడ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ పథకాలు అనేవి పెడితే మాత్రం చాలా ఘోరమైనటువంటి సంపద లేకుండా సంక్షేమం చేస్తామంటే అది అసలు కుదరదు, అది అయ్యే పని కాదు. కాబట్టి మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం వస్తే ముందు సంపద సృష్టిస్తాను, అందుకే నేను ఎన్నికలు ఎన్ని హామీలు ఇచ్చాను నెరవేర్చగలను, ముందు అసలు సంపద అనేది నేను సృష్టిస్తాను, సంపద లేకుండా హామీలు ఇచ్చుకుంటూ పోను, ఇది నా పరిపాలన స్టైల్ అంటూ, నా అడ్మినిస్ట్రేషన్ అంటూ చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యల్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ప్రజల ఆశలు ఎక్కువగా ఉన్నాయి, అమరావతిలో మిగిలిన భూమిని విక్రయిస్తాం. కాబట్టి ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ తరఫున రాజధానిని బాగా ఉండాలి, ప్రపంచంలో కాదు మన దేశంలోనే ఒక పెద్ద రాజధానిగా ఉండాలి, ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి అటువంటి రాజధానిని నిర్మించడం నా బాధ్యత, ఒక ముఖ్యమంత్రిగా నా మీద ఆశలు పెట్టుకున్నారు కాబట్టి కొంత భూభాగం నేను విక్రయించాల్సి వస్తుంది, తప్పట్లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది. తర్వాత పిచ్చి వేషాలు వేస్తే మక్కిలెరగొట్టి కూర్చోబెడతాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయం మాత్రం గతంలో జరిగినటువంటి ఏదైతే పల్నాడుకు సంబంధించిన యాత్ర సందర్భంలో ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి ఈ రఫా సంబంధించిన వ్యాఖ్యలు క్రమేపీ అవుతా ఉన్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు. కేవలం డైలాగులు అనేవి సినిమాల వరకే పరిమితం, దాన్ని బయటకు తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీల రూపంలో చూపించి నరికేస్తాం చంపేస్తాం అంటే పిచ్చి విషయాలు వేసి మాత్రం సహించేది లేదు. మేము ఇప్పటికీ చాలా సంస్కారంగా పద్ధతిగా మాట్లాడుతున్నాం, దయచేసి ఆ పద్ధతిని మాత్రం పోగొట్టుకోబాకండి. ఏదైనా సినిమాలు అనేవి ఆ డైలాగులు సినిమాలకు పరిమితం చేయండి, పబ్లిక్లో తీసుకురావద్దంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇది ఈనాడు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు. ఏమైనా తెలంగాణ ఇటు ఆంధ్ర చుట్టూ ఈ బనకచర్ల విషయం కానివ్వండి, ఇటు పక్క నీళ్ల నిధుల విషయంలో కానివ్వండి, నేను క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నారు, అవి కూడా తేలే అవకాశం ఉంది. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.